ప్రియులారా, రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు మనం కలిగి ఉండవలసినటువంటి కలిగి విస్తరించవలసినటువంటి గుణగణాల్లో భాగంగా మనం గత కాలంలో విశ్వాసం కోసం నేర్చుకున్నాం. రెండవదిగా సద్గుణముల గురించి నేర్చుకున్నాం. మూడవది జ్ఞానం గురించి నేర్చుకున్నాం. నాలుగవది ఆశా నిగ్రహం గురించి నేర్చుకున్నాం. ఈ సమయంలో ఐదవది సహనం. ఇవన్నీ కూడా మనం ఎవరు మర్చిపోకూడదు. ఒకదాంతో ఒకటి దేనిలో ఏది మనం అమర్చుకోవాలి అన్నటువంటి దానిని నీట్‌గా ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ, నెమరు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ, పదే పదే వింటూ, డిస్కస్ చేసుకుంటూ, అది మన జీవితంలో ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటే తప్ప ఇవన్నీ కూడా మన జీవితంలో అంత ఈజీగా నిలవండి. ఒకటే చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకు సమయానికి విషయమే జ్ఞాపకం రానప్పుడు వాటిని మనం పాటించటం కల్లా. అవునా కదా, మీరు చెప్పండి? విషయాలు గుర్తే లేనప్పుడు పాటించగలమంటారా? అది హైలీ ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. కాబట్టి కంపల్సరీగా ముందుగా మనకు ఇవన్నీ గుర్తుండాలి. ఇవన్నీ రెఫరెన్స్‌లన్నీ ఎక్కడున్నాయండి? ఈ టాపిక్ సంబంధించినటువంటి బంచ్ ఆఫ్ రెఫరెన్సెస్ మనం దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం? కీ రెఫరెన్స్ ఎక్కడుంది? పేతురు గారు రాసిన మొదటి అధ్యాయం దగ్గర. వెరీ గుడ్ సిస్టర్, మంచిదమ్మా, వెరీ కరెక్ట్ రెఫరెన్స్. అమ్మా, ఎప్పుడైనా రెఫరెన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ 2 పేతురు 1 పేతురు అని మాటలు మనం మాట్లాడకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక అనాలి. ఎందుకంటే 1 పేతురు 2 పేతురు అంటే పేతురులు 2 ఉన్నారని అర్థం. అర్థమవుతుందండి? అటు మొదటి తిమోతి 2వ తిమోతి అనకూడదు. ఏమనాలి? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అని చెప్పాలి. వెరీ గుడ్. అవి మనం రెక్టిఫై చేసుకుంటూ రావాలి. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ రావాలండి. ఓకేనండి? మొదటి సమయాలు 2వ సమయాలు కరెక్టేనా? కాదన్నా, సమయాలు మొదటి అమ్మ, సమయాలు గారికి రాసిన పత్రిక కాదు అది. సమయాలు మొదటి గ్రంథం, సమయాలు 2వ గ్రంథం. అది ఈ రకమైన కన్ఫ్యూజన్స్ కూడా వస్తాయి. సమయాలు గారికి రాసిన మొదటి పత్రిక, సమయాలు గారికి రాసిన 2వ పత్రిక, 2వ పుస్తకం. సమయాలు మొదటి గ్రంథం, సమయాలు 2వ గ్రంథం ఉంటుంది. అక్కడే అది మనకు ఈవెన్ పుస్తకం ప్రారంభంలో కూడా పెద్ద అక్షరాల్లో, తాటికాంత అక్షరాల్లో రాయబడి ఉంటాయి. ఓకేనండి? ఇవి కొంచెం మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత మొదటి గుణం ఏమనుకున్నాం మనం? మొదటిది ఏంటండి? విశ్వాసం. విశ్వాసము నుండి సద్గుణము నుండి జ్ఞానము నుండి ఆశా నిగ్రహం నుండి సహనం. ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటండి? సహనం. అది కాబట్టి ఇప్పుడు మనం సహనం గురించి నేర్చుకోబోతున్నాం. ఎన్నో లక్షణం అండి ఇది? ఎన్నోదో ఇప్పుడు నంబర్ ఎన్నోదో వస్తుంది చెప్పండి? 5వ లక్షణం. అంతేనమ్మా? అంతే అన్న. అంతే. 5వ గుణం. ఇప్పుడు మనందరికీ సహనం గురించి ఇంతకుముందు సహనం కోసం ఎవరైనా పాఠం విన్నవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారు? ఎక్కడి నుంచైనా, ఏ దైవజనుడి దగ్గర నుంచి అయినా సరే మీరు వినటం కానీ లేదా చెప్పటం కానీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాక్యం మేము సహనం మీద మాట్లాడడం అన్న వాళ్ళు కావచ్చు, లేదా సహనం కోసం మేము విన్నాం మా దైవజనుడి దగ్గర నుంచి, లేకపోతే యూట్యూబ్లో నుంచో ఏదో ఇంకొకటో కొన్ని నేను మాట్లాడగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు సహనం కోసం? ఓన్లీ అసలు దాని గురించి మీకు ఎవరికి ఐడియా ఉన్నోళ్ళే ఎవరన్నా ఉన్నారా? సహనం గురించినటువంటి ఒక అవగాహన కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు.
ఫస్ట్ టైం వెళ్తున్నారా సహనం కోసం? వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి. అన్న మామూలుగా నా సహనం అనే సబ్జెక్ట్ మీద కాకుండా మెసేజ్ చెప్పేటప్పుడు సహనం గురించి మధ్యలో తీసుకొని వచ్చిన సందర్భాలు దాఖలాలు ఉన్నాయి. ఉన్నాయండి. వెరీ ఉన్నాయన్న. గుడ్, వెరీ గుడ్ అమ్మా. అందులో ముఖ్యంగా భక్తుడైన యోబు గారి గురించి ఎక్కువగా తీసుకున్నాం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం సహనం కోసం యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్, జీవితంలో అత్యంత ప్రాధాన్యమైన గుణాలు, లక్షణాలు ఇవి. వీటిని మనం 100% ఫోకస్డ్గా మాట్లాడి, మీకు అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు మనం కలిగి ఉండాల్సిన గుణాలు అనేది నేను మొదలు పెట్టాను చూసారా, అది చాలా చాలా ప్రధానమైనదండి. విశ్వాసంతో మొదలుపెట్టి విశ్వాస వీరులు 16 చెప్పబడినటువంటి వాళ్ళు, వాళ్ళతో ముడిపడినటువంటి ఆ సద్గుణము, సద్గుణముతో ముడిపడిన జ్ఞానము, జ్ఞానముతో ముడిపడిన ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహముతో ముడిపడిన సహనము, సహనముతో ముడిపడిన సహోదర ప్రేమ, సహోదర ప్రేమతో ముడిపడిన దయ లేదా ప్రేమ. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గుణాలు. వాటిని ఎస్పెషల్లీ వాటి మీద ఫోకస్ చేయాలి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వీటి కోసం మనకు చాలా తక్కువ తెలుసు ఇప్పటిదాకా. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఇన్నేళ్ళగా నేర్చుకున్నటువంటివి స్పెషల్గా వాటి మీద ఫోకస్ చేసి నేర్చుకుంటున్నప్పుడు, అరే ఇంత జాగ్రత్తగా, ఇంత సమగ్రంగా, ఇంత స్పష్టంగా గత కాలంలో నాకు తెలియదే, నేను నేర్చుకోలేకపోయానే, నేను నేర్పలేకపోయానే, నేను కలిగి ఉండలేదే అన్నటువంటి భావన నాకే కలిగింది. కాబట్టి 100% మీరు అందరూ కూడా ఈ విషయాలన్నిటి విషయంలో 100% ఎగ్జైట్ అవుతారు. ఎగ్జైట్ అవటం విన్నందుకే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటే, దాన్ని జీవితంలో పాటిస్తే మనం ఎగ్జైట్ అవటం కాదు, మనల్ని బట్టి అనేకులు ఎగ్జైట్ అవుతారు. మనం మాత్రం 100% మహాలోకానికి పాత్రలు అవుతాం. మరి ముఖ్యంగా తండ్రి సంతోషపడతాడు, మన జీవితం సార్థకత వైపు వెళ్తుంది. కనుక ఈ గుణంలో ఈ సహన గుణం గురించి ఎలా అసలు ఫస్ట్ పాయింట్, ఈ యొక్క ఆశా నిగ్రహానికి, సహనానికి సంబంధం ఏంటంటారు? లింక్ ఏంటి? ఎందుకంటే ఒకదాంతో ఒకటి మెట్టుకు మెట్టు సంబంధం అని చెప్తున్నాను కదా. ఏం సంబంధం ఉందంటున్నారు ఈ రెండింటికి? ఆశా నిగ్రహానికి, సహనానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మాట్లాడండి. ఆశా నిగ్రహానికి, సహనానికి ఉన్నటువంటి సంబంధం ఏమనుకుంటున్నారు? ఆశా నిగ్రహం ఆటోమేటిక్ గా సహనం వచ్చేస్తుంది అన్న. వెరీ గుడ్ అమ్మా. నాకు కొంచెం క్లారిటీ కావాలమ్మా, క్లారిటీ కావాలి, స్పష్టత కావాలి. మంచిదే, ఆశా నిగ్రహం అనేది ఉంటే సహనం వచ్చేస్తుందని. ఇంకా చెప్పాలంటే ఉదాహరణకు మనం గమనిస్తే, ఈ నిగ్రహం కోల్పోయిన వాళ్ళు అంటే సహనం కోల్పోయిన వాళ్ళు అని అర్థం. నిగ్రహము, సహనము ఇవి రెండు కూడా ఎంత దగ్గర అంటే అసలు అది రెండు సమానం అన్నట్టుగా అనిపిస్తాయి. అంత లింక్ ఉంది వాటి మధ్య. దీనికి ఉదాహరణ సంజయ్ గారిని తీసుకోవచ్చు. ఆయన ఆశా నిగ్రహం లేకుండా సహనాన్ని కోల్పోయి, ఆశా నిగ్రహం లేకుండా వెళ్ళాడు దెలీలా దగ్గరికి, ఫిలిస్తీన్ల అమ్మాయి దగ్గరికి. దాన్ని బట్టి సహనాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. కోల్పోయాడు కాబట్టి ఏం చేయాలనుకున్నాడు చూడండి, ప్రాణము విసిగి చనిపోవాలనుకున్నాడు కదండి. కాబట్టి ఆశా నిగ్రహానికి, సహనానికి సంబంధం ఉంది. ఎందుకు వాటిని అక్కడే వాటి పక్కన మాత్రమే ఎందుకు చేర్చారు? విశ్వాసం వెంటనే మరి సహనం గురించి మాట్లాడకుండా ఎందుకు ఆ లింకప్ చేశారనేది మనకు తెలియాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకరు. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆ సహనం అన్న దగ్గర ఫుట్ నోట్ ఉందా? ఉందన్న. ఏమని ఉంది చూడండి. మృదుత్వమును. అది అంటే సహనం అంటే ఏంటి అర్థం? మృదుత్వము. మృదుత్వము. మామూలుగా జనరల్ విషయం అయితే సహనం అంటే ఓర్పు అని కూడా వస్తుంది. ఓర్పు సహనము అనేది మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మృదుత్వము అనే గుణం ఉండాలి. మృదుత్వం చాలా సాఫ్ట్ పర్సనాలిటీ అండి వాళ్ళది అని ఎవరన్నా మన గురించి సాక్ష్యం చెప్పారనుకోండి, మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం సహనశీలులం అని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఈ సహనము లేదా ఓర్పు, ఈ మృదుత్వం చేతగానితనం అనుకుంటారు. అవునా కాదా? చేతగానితనం అని ఖచ్చితంగా అనుకుంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే దేవుడు మన మృదుత్వము లేదా ఈ సహనము లేదా ఓర్పు గురించి ఎంత అద్భుతమైన విషయాలు చెప్తాడు అని అంటే, యేసుప్రభుల వారు ఎస్పెషల్ చూద్దాం ఆయన మాటల్లో. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఓర్పు ప్రాణాలనే దక్కింపజేస్తుంది. ఇక ప్రాణం గురించి చెప్పనక్కర్లేదు. లోకమంతా సంపాదించుకున్న ప్రాణానికి సమానం కాదు కదా. అంటే లోకమంతా సంపాదించుకోవటం కంటే సహనమును ఓర్పును సంపాదించుకుంటే అంత గొప్ప సంపద అది. లోకమంతా సంపాదించుకోవటం కంటే మించిన సంపద మన ఓర్పు, మన సహనమే. ఈరోజు ఎంతో మంది మంచి వాళ్ళే, వాళ్ళు ఏం చెడ్డోళ్ళు కాదు, వాళ్ళ నేరస్తులు కాదు, వాళ్ళ దుర్మార్గులు కాదు. అయినను జైళ్ళలో మగ్గుతూ బాధపడుతూ వాళ్ళు పశ్చాత్తాపడుతూ కుమ్మిలిపోతూ ఉన్నారు. వాళ్ళందరిని అడుగు చూడండి, ఎందుకయ్యా మీరు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆవేశం, క్షణికావేశపడ్డాం, కొంచెం సంయమనం పాటించలేకపోయాం, ఓపిక పట్టలేకపోయాం, సహనం కోల్పోయాం అని చెప్తూ ఉంటాం. విన్నారా లేదు? ఇవి మనం కూడా ఎన్నో సందర్భాల్లో ఒక మంచి రిలేషన్ని కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడుతూ తొందరపడకుండా ఉండాల్సింది అని అంటాం. ఎక్కువగా మన కుటుంబాలను జరుగుతుంటది. 100% అమ్మా, 100% కరెక్ట్. కుటుంబాల్లో, సంఘంలో, సహవాసంలో అంటే ఒక బంధం మధ్య, అది గుర్తుపెట్టుకోండి, బంధాల మధ్య ఇవి 100% జరుగుతుంటాయి. మనం ఎవరితో అయితే కనెక్టివిటీ కలిగి ఉంటామో ఎమోషనల్ బాండింగ్ అంటారు దాన్ని. ఉద్వేగభరితమైన బంధం, ఉద్వేగ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో తొందరపాటు వలననే మనం నాలుగు ఖర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అసలు ఎక్కడెక్కడ ఇవి మనం కలిగి ఉండాలి అనేది కూడా చాలా క్లారిటీగా దేవుడు చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే, వాస్తవంగా చెప్పాలంటే ఒక గంటలో ఈ సందేశం అయిపోదు. అంత లైఫ్ స్కిల్ ఇది. ఆయనను మనం కంప్రెస్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న విషయం చూద్దాం ఇంకా. ఏమండి, ప్రకటన గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడైనను యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని.
ఏమండి ఇక్కడ నేను అడుగుతున్నాను ఒకసారి, ఈ ప్రకటన గ్రంథం 1:9 ఉన్న వాక్యము మనం ఎన్నిసార్లు చదివాం కదా? అస్సలు చదవలేరు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆ వచనం ఇప్పుడు దాకా చదవలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదండి, అందరం చదివిన వాళ్ళు కదా. కానీ ఇందులోనే మనం తెలుసుకోవాల్సిన మరొకటి ఉంది. అదేంటంటే దేవుని రాజ్యములో ఉన్నాము అంటే ఏముండాలి? సహనం సహనం. ఉండాలి. అదన్నమాట. దేవుని రాజ్యములోను సహనములోను పాలి భాగస్తున్నంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి, నేను దేవుని రాజ్యంలోనికి వచ్చాము అని అంటే మనలో సహనములోనికి వచ్చాము అని అర్థం. దేవుని రాజ్యం వెలుపట ఉన్నవాడిలో వారికి సహనంతో సంబంధం లేదు. వాళ్ళు కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకంటూ ఆ రెస్ట్రిక్షన్ లేదు, ఆ చింత అక్కర్లేదు, ఆ నిరీక్షణ అక్కర్లేదు, ఆ భయం అక్కర్లేదు. కానీ ఎప్పుడైతే నేను దేవుని రాజ్య వారసుడను, వారసురాలను అని మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఒప్పుకొని దేవుని బిడ్డలమవుతామో, దేవుని కడ చేరుతామో, అప్పుడు 100% నేను సహనములోనికి వచ్చాను అని గుర్తుపెట్టుకోవాలి. బాప్టిజం తాలూకు అనేకమైన విషయాలు మనం తెలియకనే బాప్టిజం తీసుకున్నామని ఎందుకు అంటాం అంటే, ఎంతమందికి ఈ సత్యం తెలిసి తీసుకున్నాం మనం బాప్టిజం? రాజ్యంలోనికి వస్తున్నామనంటే సహనములోనికి వస్తున్నాం. సహన గుణం మనకు ఉండాలి. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, సహనం ఉన్నోడి లక్షణాలు ఎలా ఉంటాయి, లేనోళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలిసే వచ్చామా చెప్పండి? నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, ఈ పాట విన్న తర్వాత మీకు అర్థమవుతుంది కంప్లీట్గా. కాబట్టి సహనంలో ఏది ఉండవు, ఏది ఉండదు, ఏ లక్షణాలు ఉండవు. అంటే సహనములో ఈ లక్షణాలు కనబడవు అన్నమాట. సహనం కాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నటువంటి విషయాలు జాగ్రత్తగా ముందు ఆలోచన చేద్దాం. సో అప్పుడు సహనం అంటే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది మనకి. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో ఎఫెసు సంఘానికి దేవుడు రాస్తూ చెప్పినటువంటి మాటలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయు. 2వ అధ్యాయం ప్రారంభం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నేను చదువుతున్నాను చూడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపొస్తలులు కాకే తాము అపొస్తలులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ సహన గుణం కాని లక్షణం ఒకటి చెప్పబడింది. ఏంటో చెప్పండి? 3వ వచనం ఉందండి. వెరీ గుడ్ అండి. అలసట సహన గుణము కాదు. అలసిపోతున్నావంటే మరి ముఖ్యంగా మనం ఏ విషయంలో ఆలోచన చేస్తున్నాం? భక్తి జీవితంలో. భక్తి జీవితంలో అలసటకు తావివ్వకూడదు. అలసత్వం అనేటటువంటి అలసిపోయిన తత్వం అసలు ఎంతో మీకు తెలుసో తెలీదో, పాత నిబంధనలో ప్రవక్తలందరిలో పవర్ఫుల్ ప్రవక్తలు ఒక 2-3 పేర్లు చెప్పండి. ప్రవక్తలు దానియేలు దానియేలు గారు, శామ్యూల్ గారు, దానియేలు, మోషే గారు, ఏలే గారు. రైట్. వీళ్ళందరిలో సహన గుణం కోల్పోయిన వ్యక్తి ఒక ఆయన పేరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లనే ఒక ఆయన. మోషే గారు. ఇంకా ఇంకా మోషే గారి కంటే ఎక్కువ పాలనలో ఉన్నారు ఈ 4గురిలో ఒక ఆయన. ఏలియా గారన్నా. వెరీ గుడ్ అమ్మా, ఏలియా గారు.
ఏలియా గారు ఎంత ఓపిక నశించిన పరిస్థితి అంటే, నాయన ఇంకా నాకు చాలు, నన్ను లేపేయి, నన్ను తీసుకెళ్ళిపో, నేను చచ్చిపోతాను అన్న పరిస్థితికి వచ్చేసాడండి. ఎందుకు అని అంటే ఓర్పు నశించింది. భక్తి జీవితంలో ఓర్పు నశిస్తే బ్రతకబుద్ధే కాదు, మర్చిపోకండి. అది చిన్న విషయం కాదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు అన్నాడు ప్రభు. అంటే ఓర్పు పోతే, ఓర్పు లేకపోతే ఏం చేయడానికి సిద్ధపడతారు మనిషి? ప్రాణాలను కోల్పోవటానికి. చచ్చిపోవటానికి సిద్ధపడతారండి. చావాలనిపిస్తుంది అంతే. ఓర్పు అంత గొప్పదండి. ఓర్పు చాలా చాలా ప్రధానమైనది పిల్లలు. అది చేతగానితనం ఏమాత్రం కాదు. ప్రపంచం అంతా సంపాదించుకున్న సమానము కానంత గొప్ప సంపద ఓర్పు అంటే. అది మర్చిపోకండి. దాన్ని కోల్పోతేనే చాలా రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. రైట్. కాబట్టి మనలో ఓర్పు కాని లక్షణం ఏంటంటే అలసట. అలయకూడదు, భక్తి జీవితంలో అలసిపోకూడదు. 25 ఏళ్ళు చేశానులే, చాలు. అందరినీ చూసాం, అందరినీ సహించాం, చాలు. ఎన్నో చేశాం, చాలు. వద్దు, అసలు ఈ లక్షణమే మంచిది కాదు. లాస్ట్ బ్రీత్, చివరి శ్వాస వరకు కూడా సహనమును కోల్పోకుండా ఉన్న వాళ్ళ గుణమే చాలా గొప్ప గుణం. అది మనం మరవకూడదు. ఇంకా చూద్దాం ఎక్కడ మనకు కావాలి లేదా ఓర్పు లేని లక్షణం మరొకటి ఏంటంటే, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక చూద్దాం, 6వ అధ్యాయం 9వ వచనం. ఇవన్నీ మనలో ఉన్నాయో లేవో చూడండి, ఆలోచన చేసుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు సాగాలి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది ఎదుటి వాళ్ళలో ఉన్నాయో లేవో అని మాత్రం చెక్ చేస్తాం మనం. ఈ లక్షణాలండి. ఇప్పుడు ఉదాహరణకు భార్య వింటున్నది అనుకోండి, మా ఆయనలో ఉన్నాయా లేవా ఈ లక్షణాలను చెక్ చేస్తుందామే. అర్థమైందండి? లేదా మా సంఘంలో ఉన్న వాళ్ళకు, సాటి విశ్వాసులకు ఉన్నాయా లేదా, మా దైవజనుడికి ఉందా లేదా అని చూసేవాళ్ళు ఉంటారు. మంచిదే కానీ అందరికంటే ముందు ఎవరిలో చూసుకోవాలి? అందరికంటే ముందు ఎవరిలో చూసుకోవాలండి? ఉన్నాయా లేవని మనలో చూసుకోవాలి. నిజంగానండి, అందరికంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము అని అన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మనకే అప్లై చేసుకుంటాం. మర్చిపోకండి. మనకు తప్ప అందరికీ అప్లై చేస్తున్నాం అంటే అసలు మనల్ని మనమే ప్రేమించుకోవట్లేదని అర్థం. అర్థమవుతుందండి? మనకు తప్ప అందరికీ అన్వయించామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనమే ప్రేమించుకోవట్లేదు, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అని అర్థం. అందుకే ఏదన్నా లేఖనం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఎంతవరకు ఇది ఇమిడి ఉన్నది, నేను కలిగి ఉన్నానా లేదా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. తదుపరి ఎదుటి వారికి అప్లై చేసేటటువంటి పనిలోకి వెళ్ళాలి. మనం అంతా రివర్స్. అలాంటి పని ఎప్పుడు మనం చేయకూడదు. ఒకసారి చూద్దాం, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. దీన్ని చదివిన తర్వాత, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఏమండి, ఇక్కడ మీరు గమనించండి, ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మాకంటూ ఒక యజమానుడు ఉన్నాడు, పైన యజమానుడు ఉన్నాడు అన్న భావన ఓర్పు కలిగిన వాళ్ళకు ఉండేది. ఓర్పు కోల్పోతున్నాము అని అంటే, సహనం కోల్పోతున్నాం అంటే, నా పైన ఎవరు లేరు అన్నటువంటి భావజాలంలో ఉన్నట్టే. మర్చిపోకండి. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఓర్పు కోల్పోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? మనిషి అక్కడ ఉందే మాట, బెదిరించుట మాని. అంటే ఓర్పు లేనోళ్ళు పట్టుకునే గొడుగేంటి? బెదిరింపు. అంతే. ఎవరైనా బెదిరిస్తున్నారు అనుకోండి, అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఏమనంటే వీళ్ళకు ఓర్పు లేదు, సహనం లేదు అని అర్థం. ఎంతమంది బెదిరిస్తున్నారో ఆ బెదిరించే వాళ్ళందరూ గమనించండి. వాళ్ళందరూ, నేను అసలు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని అంటే
సాధ్యమైనంత వరకు అది సహనం కోల్పోయిన గుణం ఉంటుంది. కాబట్టి సహనములో ఏముండకూడదు? అలసట ఉండకూడదు, బెదిరింపులు ఉండకూడదు అండి. ఇవి మనలో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఏముండాలి అనేటటువంటి విషయం మనం ఆలోచన చేస్తే అది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే, ఈ వారిలో గ్రీస్తు దేశస్థుడని యూదుడని కాదక్క, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇప్పుడు చెప్పండి, సహనంలో ఏముండాలి? మనకు సహనం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? దాని కొలమానం ఏంటంటే ఎదుటి వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. ఎంతమందిని క్షమించి ఉంటాం? మన జీవితంలో ఎక్కువ ఎవరిని క్షమించి ఉంటాం తెలుసా అండి? చెప్పండి. ఇంకా కొంచెం దాన్ని జనరలైజ్ చేస్తే జీవిత భాగస్వాములు మనమే కాదా, మనం జనరలైజ్ చేస్తే మనం అదే చెప్పింది కరెక్టే. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే, కానీ దానికి ఒక సూత్రీకరణ చేయాలి. సాధారణీకరణ అంటే ఎట్లా అంటే, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళని క్షమిస్తాం. అది సూత్రీకరణ అంటారు. ఇప్పుడు దీన్ని ఎవరికైనా అప్లై చేయండి. ఎందుకు పిల్లలు మనం క్షమిస్తాం? పిల్లలు ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి. భర్తను జీవిత భాగస్వామిని ఎందుకు క్షమిస్తాం? వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి. సో ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నామో అప్పుడు క్షమ కూడా కలిగి ఉంటాం. ఒకరిని క్షమించలేకుండా పోతున్నాం అంటే అది ప్రేమ లేని తత్వం. ఆ ప్రేమలోనే ఓర్పు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట. చూసాం కదా, దీర్ఘకాలం సహిస్తుంది, దీర్ఘకాలం ఓర్పు కలిగి ఉంటుంది, దీర్ఘకాలం సహనాన్ని కలిగి ఉంటుంది ప్రేమ. అటు క్షమాగుణం అనేటటువంటిది లేకపోవటం అది ఓర్పు లక్షణం, ఓర్పు తాలూకు లక్షణం కాదు. క్షమాగుణం కలిగి ఉండటం అనేది సహన గుణం యొక్క లక్షణం. ఈరోజు భక్తి జీవితానికి పెద్ద ఆటంకం ఏంటంటే మనిషిని క్షమించలేకపోవటం. క్షమించలేకపోతే నష్టం ఏంటి మనకు అని అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. వేరే ఆలోచనలు ఎన్నో ఉంటాయి, మంచి పనులు ఎన్నెన్నో చేయాల్సిన పనులు ఉంటాయి. కానీ అది ఒక్కసారి మనస్కరిస్తే, ఒక మనిషి మనల్ని అన్న విషయం, అవమానపరిచిన విషయం, బాధించిన విషయం, నష్టపరిచిన విషయం, హింసపరిచిన విషయం, ఇవన్నీ మొత్తం ఈ మాటికి జ్ఞాపకం వస్తున్నాయంటే వాళ్ళు క్షమించలేదు అని అర్థం. మనం అంతేనా కాదా మీరు చెప్పండి? ఎందుకు వస్తాయి పదే ఇవి మళ్ళీ జ్ఞాపకంలోకి మనకి? ఆ రోజు ఇలా అన్నాం. చిత్రం ఏంటంటే, క్షమించలేని గుణం లేని వాళ్ళు ఏం చేస్తారంటారండి, ఇవన్నీ టైము, డేటు, మంతు, ఇయరు, ప్లేసు, అక్కడ ఏం మాట్లాడారు, ఎవరెవరు ఉన్నారు చుట్టూ, మొత్తం గుర్తుపెట్టుకుంటారండి. మొత్తం గుర్తుపెట్టుకుంటారు తెలుసా మీకు? ఎవరైనా వచ్చి, బ్రదర్ మిమ్మల్ని ఆ రోజు బాధపడే విధంగా అవమానకరంగా మాట్లాడేశాను, క్షమించండి, ఎవరన్నా మన దగ్గరికి వచ్చారనుకో, మనకు అసలు గుర్తే ఉండకూడదు. అవునా, అయ్యో బ్రదర్ నాకు గుర్తులేదు అనే వరకు రావాలి. కానీ మనం ఎట్లా ఉంటామంటే, అది జరిగి ఇన్నేళ్ళు అయితే ఇప్పుడు అడుగుతావా? ఇప్పటికైనా తెలిసి వచ్చిందిలే నా విలువ నీకు. కళ్ళు నెత్తికెక్కి పొగరెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఇన్ని మాట్లాడతారండి. అది మనకు మంచిదిగా. క్షమించే గుణం సహనంలో ఉంటుంది. అది ఉందో లేదో గమనించండి.
మనలో అది లేని పక్షాన మనం మహాలోకానికి వెళ్ళలేం. ఆటంకం అది. ఆటంకం అది. ఇంట్లో ఎవరినో ఎక్కడెక్కడో వద్దు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కావచ్చు, బంధువులను, రక్త సంబంధికులను కావచ్చు, సంఘ సభ్యులను కావచ్చు. వీళ్ళల్లో కూడా ఎవరినైనా మనం క్షమించలేని గుణం ఉందంటే ఇంక ఎదగలేమండి అసలు. ఉరెక్కి రాలేం అసలు. ఈ భక్తి జీవితంలో ముందుకు సాగలేం. ఎందుకంటే ఎప్పుడు ఇక మనసులోకి అవే వస్తూ ఉంటాయి. వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, అవి ఇవి అవమానపరిచి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూడండి. నేను అంత ఈజీగా మాట్లాడేటప్పుడు ఏమంటారంటే డైలాగ్ చెప్పండి. మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోవడానికి ఏమన్నా బైబిల్ రెఫరెన్స్లా అవి? బైబిల్ పాఠాలా మర్చిపోవడానికి? మర్చిపోయేది లేదు. ఏమిస్తాను? ఎంత ఇస్తా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, అంతకు మించిస్తా. ఇదే మనసులో ఉంటే ఏమవుతుందంటే నీకు బైబిల్ చదవాలనో, నేర్చుకోవాలనో, సంఘానికి రావాలనో, సహవాసమనో, ఆత్మల రక్షణను, భక్తి జీవితాన్ని కట్టుకోవాలనో, ప్రార్థనను, ఇవన్నీ ఏమన్నా గుర్తుకొస్తాయండి మనకు అసలు. అందుకే దేవుడు చెప్పాడు, క్షమాగుణం లేని లక్షణం సహన గుణపు లక్షణం కాదు. రైట్. ఇవన్నీ ఇకపోతే ఇంకా క్లారిటీగా యోబు గారు విషయంలో మనం అదే అమ్మ మనకు ప్రారంభంలో పంచుకోవటం జరిగింది కదా. ఇప్పుడు యోబు గారి దగ్గర కూడా వద్దాం. ఇక్కడ కూడా మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి విషయాలను మర్చి ఉన్నాం. వాటిని మనం ఇప్పుడు ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సహనము అన్నటువంటి దానిలో ఏముండాలంట? కనికరం, ఇంకోటి కూడా ఉందమ్మా, జాలి. జాలి. మనం కిటికీలకు జాలి వేసుకుంటాం కదా, ఆ జాలి కాదు. దోమలు రాకుండా జాలి వేసుకుంటాం, ఆ జాలి గురించి చెప్పట్లేదు. మార్కెట్లో దొరికేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మనిషి ఎదుటి వ్యక్తి పట్ల జాలి, కనికరం అనేది సహన గుణానికి అది మచ్చుతునగా ఉదాహరణ. ఎక్కడుంది ఆ సహనం, ఆ జాలి, ఆ కనికరం ఎక్కడుంది మనకి? ఎంతమంది మీద చూపించుంటాం అంటే సరే ఆలోచన చేద్దాం. యోబు గారు ఏమండి సహనం కలిగి ఎవరెవరి మీద జాలి, కనికరం చూపించడం ఒకసారి చెప్పేసేయండి నాకు. స్నేహితుల మీద జాలి చూపించినాడు, నా భార్య మీద జాలి చూపించినాడు. వెరీ గుడ్. ఒక చిన్న విషయం, ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి మనకి ఇక్కడ. ఇటు భార్యను తిట్టిపోసాడు కదా, సహనం అంటారేంటి? లేదు, నా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా అన్నాడు కానీ మూర్ఖురాలు అనలేడు. అంటే ముర్రాలు మాట్లాడుతున్నాం అన్నదానికి మూర్ఖురాలు అన్నదానికి ఏం డిఫరెన్స్ ఉందక్క చెప్పండి. మూర్ఖురాలును సంబోధించినాడు కానీ ఆయన మూర్ఖురాలు అనలే అన్నాడు. అదే అక్క, అందులో అంత పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? అండి ఇంకెవరన్నా చెప్పండి. నా దేవుని విషయం కాబట్టి అక్కడ ఆయన ఆమెకు గద్దించి చెప్పినాడు. వెరీ గుడ్ అన్న. ఇక్కడ యాక్చువల్లీ ఇదే ప్లేస్ లో కనుక చెప్తాను. ఆమె తెలుసుకోలేని తత్వాన్ని అలా మాట్లాడారన్న దేవుని గురించి ఆయన చేస్తున్నారు. చిన్న విషయం ఏంటంటే ఏం లేదు, అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇదే ప్లేస్ లో సేమ్ సిచ్యువేషన్ నేను నా భార్య ఉండుంటే, అలాగే మీరు అనుకోండి, మీరు మీ భార్య లేదా మీ భర్త సిచ్యువేషన్ ఉండుంటే ఇంతవరకే, అంటే యోబు గారు ఎంతవరకు మాట్లాడారో అంతవరకే ఉండేదంటారా?
హెచ్చుగా ఉండేటి నా మాటలు. పనికిమాలినోడని ఇంకా దండిగా ఇగో మా మాట్లాడేవాడిని. అసలు ఇంకో విషయం ఏంటంటే యోబు గారి భార్య కూడా ఆయన సహవాసం 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. యోబు గారి సహవాసంలో ఆమె కూడా రాటు తెలిందండి. అందుకే 2 మాటలు భర్తను మాట్లాడుతూ నువ్వు ఇంకనూ నీ భక్తిని వదలలేదా, దేవుని దూషించి చచ్చిపో అనింది. అదే ప్లేస్ లో యోబు గారి భార్య ప్లేస్ లో నా భార్య ఉంటే ఎలా ఉంటది అని బ్రదర్స్ అందరూ ఆలోచన చేసుకోవాలి. లేదు సిస్టర్స్ ఏమనుకోవాలి, అదే ప్లేస్ లో నేను ఉంటే, యోబు గారి భార్య ప్లేస్ లో నేనే ఉంటుంటే ఏం చేయడానికి అవకాశం ఉందంటే, నువ్వు ఇంకా చచ్చిపోలేదా అనే డైలాగులు వచ్చేవేం కాదు. నాకు తెలిసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపేసి అక్కడే పాతేసేవాడు. ఎందుకంటే దేనికి ప్రయోజనం దేనికి ప్రయోజనం? ఆస్తి పోయే, పిల్లలందరూ పోయారు, ఆరోగ్యం పోయింది. ఎందుకంటే భర్త ఉన్న ఊపిరి తీసి పడేసి ఆమె అక్కడే పాతేసి వచ్చేది. అది యోబు గారి భార్య కాకుండా వేరొకరి భార్య. యోబు గారు కాకుండా వేరొకరు ఆ ప్లేస్ లో ఉండుంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. కానీ ఆయన నువ్వు మూర్ఖురాలు మాట అన్నట్టు మాట్లాడుతున్నావు, మనం దేవుడి వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడును కూడా అనుభవించతగును కదా అని ఆమెను దిద్ది వదిలేశాడు అక్కడికి. నిజంగానండి, మీకు తెలుసో తెలీదో బిట్టర్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఒక చేదు నిజం చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అంత సులభంగా క్షమించని వ్యక్తులు ఎవరన్నా మనం ఉన్నామంటే ఇది నిజమో కాదు మీరు చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మనం కట్టుకున్న వాళ్ళని అంత సులభంగా క్షమించలేమండి. మీరు అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు అంటే మౌనంగా ఉన్నారంటే క్వశ్చన్ అడగండి మళ్ళీ. మనము అంత సులభంగా క్షమించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మనం కట్టుకున్న వాళ్ళనే అని చెప్తున్నాను అక్క. క్షమించిన వాళ్ళనన్న క్షమించం అంత సులభంగా. వాళ్ళను క్షమించడానికి కూడా ఇంత టైం తీసుకుంటామన్నా. 100% మీరు గమనించండి, రంధ్రాన్వేషణ చేస్తారు. మీకు తెలుసో తెలీదో, బాగా తెలుసులేండి, తెలియకుండా ఎందుకు ఉంటుందా. కానీ ఒక మనిషి అంటే మనిషిలో అన్ని భూతద్దం పెట్టి వెతికేది ఎవరి దగ్గర తెలుసా? భూతద్దం పెట్టి వెతికేది ఎవరి దగ్గర అంటే కట్టుకున్న వాళ్ళ విషయంలోనే. భర్తను అంత ఈజీగా వదిలిపెట్టరు భార్యలు, భార్యను అంత ఈజీగా వదిలిపెట్టరు భర్తలు. అందుకే మీరు చూడండి, ప్రతిదీ పిన్ టు పిన్ గుర్తుపెట్టుకుంటారు తెలుసా. ఏదన్నా ఒక రైవలరీ వచ్చింది, ఒక గొడవ జరిగింది, గుర్తుపెట్టుకుంటున్నారా లేదా చెప్పండి, మీరు చెప్పండి. ఖచ్చితంగా అవన్నీ గుర్తుంటాయి, పక్కాగా గుర్తుంటాయి అవి. కానీ అక్కడ కూడా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్య, ఇంత ఇరుకు ఇబ్బందుల మధ్య ప్రాణాపాయ పరిస్థితుల్లో కొర ప్రాణంతో ఉంటే, అయ్యయ్యో ఇంత పని నన్ను వదిలిపెట్టి ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అని అనకుండా ఆమె, ఇంకా చిత్రం ఏం చెప్పంటారండి, మనల్ని పట్టించుకోలేదంటే భార్య భర్త అస్సలు సహించమని. అవునా కదా మీరు చెప్పండి. దేన్నైనా సహిస్తామండి ప్రపంచంలో. నాకు ప్రియారిటీ తగ్గించారు అంటే, భర్త తగ్గించాడు అన్నా తట్టుకోలేము, భార్య తగ్గించింది అన్నా తట్టుకోలేము. అవునా కదా? ఇది 100% నా 100% కరెక్ట్. అలాంటిది ఇప్పుడు వచ్చి అంత ప్రియారిటీ లెస్ గా మాట్లాడుతూ ఉంటే భార్య, ఇంకొకడు ఉండుంటే వేరే సంగతి ఉండేది. యోబు గారు చచ్చే సంగతి దేవుడు ఎరుగు. అప్పుడు లేనిపోని శక్తిని అంతా తెచ్చుకొని ముందు ఆమెను పాతేశాడు. కానీ ఆ పని చేయలేదు. స్నేహితుల ఎడల జాలిగా ఉన్నాడంటే అది పెద్ద విషయం కాదండి. భార్యతో పోల్చినప్పుడు భార్యతో పోల్చినప్పుడు అది చాలా చిన్న మ్యాటర్, అది వాస్తవం చెప్పాలంటే.
ఎస్పెషల్లీ కట్టుకున్న వాళ్ళ విషయంలో సహనం అనేది చాలా చాలా ప్రధానమైంది. అది మనకు ఉందా లేదా? కాబట్టి సహనంలో జాలి కనకరం ఉండాలి. అందులో ముందుగా దగ్గరగా ఉన్న వాళ్ళ పట్ల ఉండగలగాలి మనకి. ఒకసారి లెక్కేసుకొని చూడండి. మిమ్మల్ని మీరు కట్టుకున్నోళ్ళు అంటే భర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మా ఆవిడ నన్ను ఎక్కువ సార్లు క్షమించిందా? నేను మా ఆవిడని ఎక్కువ సార్లు క్షమించానా? మా ఆయన నన్ను ఎక్కువ సార్లు క్షమించాడా? నేను మా ఆయన్ని ఎక్కువ సార్లు క్షమించానా అని లెక్కేసుకొని చూడండి. ఎవరు ఎవరిని ఎక్కువ సార్లు క్షమించి ఉంటారు అనేది గమనిస్తే, ఒకవేళ మీరే అనుకుని ఉంటే, ఎస్, యు ఆర్ ఆన్ ద ట్రాక్. మీరు దారిలో ఉన్నారని అర్థం. మీరే ఎక్కువ క్షమించి ఉంటే మీరు 100% పరమునకు పో జీవ మార్గంలో ఉన్నారు అని అర్థం. అలా కాకుండా వాళ్ళే ఎక్కువ క్షమించారంటే మీకంటే ముందు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వండి. వీలైతే వాళ్ళని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో నేను చెప్తాను, నేనే ఎక్కువ క్షమించిన మా వెరీ సార్ గుడ్ ఉన్నాడు అమ్మా, దగ్గర. వెరీ గుడ్ అమ్మా. దేవునికి స్తోత్రం. మాకు కూడా తెలుసమ్మా విషయం, కాబట్టి నేను మళ్ళీ సార్ని సాక్ష్యం అడగట్లా. రైట్. కాబట్టి దయచేసి గమనించండి ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఇవన్నీ మనం నేర్చుకోకుండా ఏం చేయటానికి? బంధాలను ఏం చేసుకోగలము, అనుబంధాలను ఏం చేసుకోగలము, సహవాసాలను ఏం చేసుకోగలం? పాతేస్తాం అంతే. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను అంటూ ఉంటాను, ఇవన్నీ ఈ పాఠాలన్నీ ఏంటంటే వ్యక్తిత్వ నిర్మాణ తరగతులు ఇవి, క్యారెక్టర్ బిల్డింగ్ క్లాసెస్ ఇవి. చాలా ప్రధానమైనవి, అవసరమైనవి డైలీ లైఫ్కి. అసలు మీరు ఎప్పుడన్నా ఆన్లైన్కి ఎవరన్నా ఆహ్వానించాలంటే, మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో, ఏదైతే సంఘంలో మనం ఎదగలేని పరిస్థితుల్లో ఉంటున్నాయో, గొడవలకు కారణం ఏందో, అశాంతికి కారణం ఏందో, వాటన్నిటికి పరిష్కారాలు ఉన్నాయమ్మా, రెండని ఆహ్వానించండి, చాలా బాగుంటుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే అండి, ఇంకా చూద్దాం. మరి ముఖ్యంగా 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. మంచి మాటలు ప్రారంభం నుంచి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుండి చూడగలిగితే 3వ వచనం వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రైట్. ఈ 3 వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పండి? అంటే మనం పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో పిలుచు. ఇక్కడ సహించుకోవాలి అనండి, ఒకరినొకరు సహించుకోవాలి. సహించుకుంటున్నామా లేదా అంటే ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సహనం ఎక్కడ ఉండాలి అని అంటే ఒక బంధం దగ్గర ఉండాలి. ఉందా? ఫస్ట్ ప్రారంభంలో ఏముందండి? సమాధానమును బంధము చేత. మనం ఎవరితో అయితే బాండింగ్ లో ఉన్నామో వాళ్ళ ఎడల సహనం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. ఈ సహనం అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఐక్యతను కాపాడుతుంది. ఉందా అక్కడ? ఐక్యమును కాపాడుకొనుటూ అన్నాడు కదా. కాబట్టి బంధములో ఐక్యమత్యాన్ని కాపాడేది సహనం. అది ఎవరి బంధంలోనైనా, ఎవరితోనున్న బంధముతోనైనా దాన్ని వీగిపోకుండా నిలబెట్టగలిగిన ఫెవికాల్ అంటారే. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఫెవికాల్ గురించి యాడ్ చూస్తుంటాం కదా. ఏనుగులు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వచ్చి లాగినా కూడా అది పోదట. అట్లా స్పిరిచువల్ ఫెవికాల్ బంధంలాగా మనల్ని అంటి ఉంచేది సహనమే. ఇప్పుడు ఎక్కువ కాలం భార్యాభర్తలుగా కొనసాగిన వాళ్ళు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసి పెద్దవాళ్ళు
పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు వైవాహిక జీవితంలో? అమ్మ 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఎవరున్నారు లైన్లో? మీరు చెప్పండి. నేనున్నా అన్న. ఎన్నేళ్ళు అయిందమ్మా? 38 సంవత్సరాలనా. 40 ఏళ్లకు దగ్గర అవుతున్నారు అమ్మ వాళ్ళు. అంటే వైవాహిక జీవితంలో 40 ఇయర్స్కి దగ్గరలో ఉంటున్నారు. ఏమండి ఇప్పుడు వాళ్ళ బంధం దాదాపు 40 ఏళ్ల వరకు కలిసి ఉందంటే ఏమి లేకపోతే అది సాధ్యం అవుద్దా? సహనం అనేది లేకపోతే అవుద్దండి అది? ఈరోజు ఎందుకు 38 పూర్తిన్నా. 24కు అదేనమ్మా. 38 పూర్తిన్నా. ఓకేనమ్మా. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో వివాహమైనటువంటి పిల్లలు ఎవరు కూడా అంత ఈజీగా ఏది నెల జరక్క ముందే కూడా విడిపోతూ విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏం లేదు వాళ్ళ మధ్య అంటే ఓర్పు లేదు, సహనం లేదు. దట్టు ఈ మధ్యకాలం పిల్లల గురించి మాట్లాడితే ఏమంటారండి? ఈ జనరేషన్ పిల్లలకు లేనిది ఏంటంట? ఓర్పు. ఓర్పే లేదట. సహనము. ఓర్పు సహనమే లేనటువంటి పిల్లలు ఉన్నారట. కానీ అవి ఎవరండి చూసేది? ఇప్పుడు మనం ఏం అదే చెప్తూ ఉంటాం కదా, ఎప్పుడు చూసినా మరి ఆ పిల్ల బాగా కొందనపు బొమ్మలా ఉందా లేదా అని చూస్తారు అమ్మాయిని, బాగా ముట్ట చెప్పడానికి వస్తుందా లేదా అని చూసేవాళ్ళు ఉంటారు, మన క్యాస్టా కాదా అని చూసేవాళ్ళు ఉంటారు తప్ప ఓర్పు ఉందా బిడ్డకి, సహనం ఉందా అనేటటువంటి ఆలోచనలు, భక్తి జీవితానికి సంబంధించినటువంటి గుణగణాలు ఎవరు చూస్తున్నారండి అసలు? అది చూడక చేసుకుంటున్నాం కనుక జీవితాంతం ఈక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఇప్పటి నుంచి కనీసం మన చేతుల్లో ఆ అధికారం దేవుడు ఇచ్చాడు, ఒక తండ్రిగానో తల్లిగానో పెద్దగానో. ఇప్పుడన్నా వాడదాం వాటిని అలాంటి వాటిని చూసి ప్రయత్నం చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి మనం. కాబట్టి బంధంలో ఐకమత్యాన్ని కాపాడేది సహనం. అది చాలా ప్రధానమైనది. ఇకపోతే ఏ ఏ విషయాల్లో అంటే ఇప్పుడు బంధాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా, ఆ పరిస్థితులన్నిటిలో ఏమేమి అవకాశం రావచ్చు, ఒక బంధం కాపాడుకునే విషయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు, ఆ ఆధ్యాత్మిక బంధాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనేది ఒక బల్క్ రీజన్స్ ఉన్నాయి. వాటిని చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగర్లలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై చాలా గమనించండి. ఓర్పు, మిగుల ఓర్పు అంటే ఏనర్థం? అక్కడ మిగలాల్సింది ఇప్పుడప్పుడు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మనకి తీసివేతల్లో లాస్ట్ లో మిగులుతుంది చూసారా, ఏమంటారు దాన్ని? శేషం అంటారు కదా. అలా అంటే మిగిలిపోవాలి, ఆకలికి మిగిలిపోవాల్సింది ఏంటంటే ఓర్పు మిగిలిపోవాలంట. అదే ప్లస్ పాయింట్ గా ఉండాలి, అది గెలవాలి, అది నిలవాలి అని అర్థం. ఇందులో ఏ వస్తాయి? శ్రమలు వస్తాయి, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బల్లో, చెరసాల్లో, అల్లర్లో, ప్రయాసల్లో, జాగరణలో, ఉపవాసాల్లో, వీటన్నింటిలో ఉండాల్సింది ఓర్పు అట. ఎందుకంటే ఇక్కడ ఓర్పు, ఈ చెప్పబడిన ఈ లక్షణాలన్నింటిలో ఎక్కడ ఓర్పు లేకపోయినా వాటి విషయంలో మనం దెబ్బతింటాం. కాబట్టి ఒక బంధంలో ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావటం చెప్తాను. బంధాన్ని కాపాడుకునే క్రమంలో తిండి మానేసిన వాళ్ళు ఉన్నారా లేదా? తిండి తినడం మానేసిన వాళ్ళు ఉన్నారా లేదండి? ఉన్నారు. బంధాన్ని కాపాడుకునే క్రమంలో నిద్రను కాసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు శ్రమలు వచ్చాయా లేదా? బంధాల మధ్య ఈ శ్రమలు వస్తాయా రావా? 100% వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, అటువైపు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, రక్త సంబంధికుల విషయంలో కావచ్చు, శ్రమలు వస్తాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో మిగుల ఓర్పుతో ఉండాలి. ఇదండి ఓర్పు లేదా
సహనము లేదా మృదుత్వము అంటే అర్థం. ఏమి ఉండకూడదు, ఏమి ఉండాలి, వీటి వలన ఏమేమి జరుగుతాయి పర్యవసానాలు అన్న విషయాలన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. వచ్చే రోజున రేపటి దినాన్న మరొక మంచి పాఠం, దీనికి రెలవెంట్గా ఉన్న మరొక మెట్టుతో కూడిన పాఠం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన అధ్యక్షుల వారి సమయాన్ని తీసుకోండి.